హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాజ్మా స్వాద రెసిపీస్. వారం రోజులైనా అస్సలు మెత్తపడకుండా క్రిస్పీగా కరకరలాడుతూ ఉండే ఈ మసాలా చనాని ఒక్కసారి ప్రిపేర్ చేసుకుంటే వారం రోజుల వరకు టేస్టీగా తినేయచ్చు. రెసిపీలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అయితే లేట్ చేయకుండా మనం రెసిపీలోకి వెళ్ళిపోదాము. 1 కప్పు శనగల్ని 7 to 8 అవర్స్ అయితే మంచిగా నాననివ్వాలి. ఈ విధంగా నానిన శనగల్ని మళ్ళీ ఒకసారి శుభ్రంగా వాటర్తో వాష్ చేసుకుని కుక్కర్లో వేసుకున్న తర్వాత 1 కప్పు శనగలకి 1 కప్పు వాటర్, టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుని కుక్కర్కి మూత పెట్టి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక విజిల్ రానివ్వాలి. విజిల్ వచ్చి స్టీమ్ అంతా పోయిన తర్వాత మన శనగలన్నీ మంచిగా డ్రైగా అయిన తర్వాత ఒక వెడల్పాటి గిన్నెలో వేసుకుని, ఇక్కడ శనగలు బాయిల్ చేసుకునేటప్పుడు మరీ మెత్తగా కాకుండా ఒక పలుకు ఉండేలాగా బాయిల్ చేసుకున్న తర్వాత టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్, 1/2 టీ స్పూన్ ధనియాల పౌడరు, 1/2 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడరు, కొద్దిగా చాట్ మసాలా, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా బ్లాక్ పెప్పర్ పౌడరు, 1/2 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుని మనం వేసుకున్న మసాలాలన్నీ శనగలకి బాగా పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. మనం వేసుకున్న మసాలాలన్నీ శనగలకి బాగా పట్టిన తర్వాత నేను ఇక్కడ ఆపత్తైతే నిమ్మరసం వేసుకున్నాను. నిమ్మరసం వేసుకునేటప్పుడు గింజలు ఏమీ రాకుండా జాగ్రత్తగా నిమ్మరసం వేసుకుని నిమ్మరసం కూడా శనగలకి పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. 2 టేబుల్ స్పూన్ బియ్యపిండి, 2 టేబుల్ స్పూన్లు శనగపిండి వేసుకుని పిండంతా శనగలకి పట్టేలాగా లైట్గా స్పూన్తో కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ చూపించిన విధంగా పైకి ఇసిరినట్టు ఈ విధంగా కలుపుకుంటే మన శనగలకి లైట్గా పల్చటి లేయర్లా ఫామ్ అయ్యి పిండి కూడా మంచిగా కోట్ అవుతుంది. ఈ విధంగా ఆ పిండి అంతా శనగలకి కోట్ అయిన తర్వాత ఎక్స్ట్రా పిండి ఉన్నది తీసేసుకుని ఓన్లీ శనగలకి కోట్ అయ్యేలాగా ఈ విధంగా మిక్స్ చేసుకుని ఒక 5 minutes అయితే ఈ విధంగా కలుపుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న పిండిని అయితే తీసేసుకుని ఈ విధంగా పొడి పొడిగా ఉండేలాగా మన శనగల్ని రెడీ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుని ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని శనగలు ఆయిల్లో వేసుకునేటప్పుడు ఒకదానికొకటి అంటుకోకుండా ఇక్కడ చూపించిన విధంగా విడివిడిగా ఉండేలాగా శనగలన్నీ కడాయి నిండగా వేసుకుని లైట్గా కలర్ చేంజ్ అయ్యి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు స్పూన్తో కలుపుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుని కలర్ చేంజ్ అయ్యి మంచి క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత కడాయి నుంచి తీసేసుకుని మిగతా శనగల్ని కూడా సేమ్ ఇదే విధంగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండి వారం రోజుల వరకు క్రిస్పీగా ఉండే క్రిస్పీ చనా రెసిపీ అయితే మీరు ఇంట్లో ఒకసారి కంపల్సరీగా ట్రై చేసి ఎలా వచ్చినాయో కూడా నాకు కమెంట్ చేయండి. ఇలాంటి కొత్త రెసిపీస్ కావాలంటే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.